Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 194. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినట్టుగా అనౌన్స్మెంట్ వినిపించడంతో మహాలక్ష్మి వెంటనే వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టేసరికి అత్తయ్య ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నారు అని కరుణ అడిగాడు. ఆవిడేం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటే, అమ్మా, ఇప్పటి వరకు దానికి ధైర్యం చెప్పి నువ్విలా ఏడిస్తే ఎలా చెప్పు? కూతురికి పెళ్లి జరగాలి, మంచి ఇంటికి కోడలుగా వెళ్ళాలి, కానీ కూతురు నా పక్కనే ఉండాలంటే కుదరదు కదా. కూతురు ఎప్పుడు నీ పక్కనే ఉండాలంటే పెళ్లి చేయకూడదు అని దక్ష చెప్పడంతో కర్ణ ఒక లుక్ ఇచ్చాడు. అతని చూపు చూసి ధాత్రి, వరుణ్ వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే, చూసించాలు గాని పదండి ఇంటికి వెళ్దాం. ఇలా ఏడవకమ్మా, పోనీ నన్ను ఇంటికి రమ్మంటావా? ఒక 2 రోజులుండి వెళ్తాను అని దక్ష అనగానే వెంటనే కర్ణ దక్ష భుజం చుట్టూ చేయి వేసి లాక్కున్నాడు. నువ్వు 2 రోజులంటే 2 వారాలుంటావని నాకు తెలుసు. కావాలంటే అత్తయ్య వాళ్ళని మన ఇంటికి తీసుకువెళ్దాం. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనగానే, భగవంతుడా, పిల్లలు కూడా ఈ రకంగా వెంటపడరు, కానీ మీరు భలే తయారయ్యారు అని తల పట్టుకుంది. మహాలక్ష్మి కూతురు అల్లుడు వైపు చూసి నవ్వుతూ, పర్వాలేదులేమ్మా, నాకు కూడా అలవాటు పడాలి కదా, పర్వాలేదు, నేనేదోలాగా నా బాధ తగ్గించుకుంటాను అనగానే, ఖచ్చితంగా బాధపడవు కదా, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలిస్తే నేను కూడా బాధపడతాను అని దక్ష చెప్పడంతో, బాధపడనమ్మా అని చెప్పింది మహాలక్ష్మి. దాంతో అందరూ ఇంటికి బయలుదేరిపోయారు. సౌమ్య ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత భయంగా చుట్టూ చూస్తూ ఉంటే, వదినా చిల్, భయపడకు, ఇక్కడ కూడా ఉండేది మనుషులే, దయ్యాలు, జాంబీలు, రాక్షసులు ఉండవు అనగానే సౌమ్య మూతి ముడుచుకుంది. విశ్వ నవ్వుతూ, నీకెప్పుడు ఇబ్బందిగా అనిపించినా సరే నాకు గాని కీర్తికి గాని చెప్పొచ్చు. అంతేగాని ఇలా నువ్వు బెదురు కళ్ళతో చూస్తే నువ్వు ఈ కంట్రీకి కొత్త అని చూసే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నాడు విశ్వ. నేను ఈ దేశానికి కొత్త కదా, తెలిస్తే ఏముంది, ఎందుకు బలవంతంగా నేను కొత్త కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి అనగానే, అలా చేయకపోతే నువ్వు ఈ దేశం గురించి ఎక్కువ తెలియని దానివి అని, నిన్ను మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని పురంధర సీరియస్ గా చెప్పడంతో ఆలోచనలో పడింది సౌమ్య. సరే పదండి అంటూ ఇంటి దగ్గర నుంచి కారు రావడంతో అందరూ కలిసి కారులో కూర్చుని విశ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ బావలాగా పెద్ద ఇల్లు అయినా గాని వేరే దేశం కావడంతో కాస్త కఠిన విధానం డిఫరెంట్ గా ఉండడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, పద లోపలికి వెళ్దాం అని విశ్వ ఆమె భుజం చుట్టూ చేవేసి లోపలికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆగండి ఆగండి, అప్పుడే ఎక్కడికి వెళ్తున్నారు అంటూ మమ్మీ దిష్టి కార్యక్రమాలు ఏమీ లేవా అనగానే, 2 రోజులు ఇండియాలో ఉండేసరికి నీకు కూడా బాగా పట్టింపులు పెరిగినట్టున్నాయని పురంధర వెటకారంగా అనగానే, మమ్మీ, ఇందులో వెటకారంగా మాట్లాడడానికి ఏముంది అని అడిగింది కీర్తి చిరాకుగా. దాంతో ఆవిడ ఏం మాట్లాడకుండా పని మనిషిని పిలిచి ఏం చేయాలో చెప్పడంతో, ఇంగ్లీష్ పని మనిషి కావడంతో కాస్త కన్‌ఫ్యూజ్ అవ్వడంతో, నువ్వు దిష్టి తీస్తే దిష్టి తీయడం కాదు, మనుషుల్ని తగలబెట్టడానికి యూజ్ చేసినట్టుగా ఉంటుందనుకుంటూ కీర్తి అన్నయ్యకి, వదినకి దిష్టి తీసి హారతిచ్చి వాళ్ళు లోపలికి రాబోతుంటే, అప్పుడే అవ్వలేదు, ఆగండి అని మళ్ళీ ఆపడంతో ఏంటి అని అడిగాడు విశ్వ.
ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి అనగాని, ఇప్పుడు అదంతా అవసరమా? ఆల్రెడీ ఇండియాలో చేశాం కదా అనగాని, ఇండియాలో భోజనం చేశారని ఇక్కడ చేయడం లేదా? చెప్పాలి ఇక్కడ కూడా అని కీర్తి వెటకారంగా అడిగింది. నేను విశ్వ, నా భార్య సౌమ్యతో వచ్చాను అని విశ్వ చెప్పడంతో, అన్నయ్య చెప్పేశాడు, ఇక మిగిలింది నువ్వే వదిన అని అనగానే, నేను సౌమ్య మా ఆయనతో వచ్చాను అని చెప్పడంతో, పర్లేదులే ఎక్కడ సిగ్గుపడతావో అనుకున్నాను అనగానే, ఇప్పుడైనా లోపలికి రావచ్చా అన్నాడు విశ్వ. లేదు అని కీర్తి అనగానే, కీర్తి నువ్వు బాగా గేమ్స్ ప్లే చేస్తున్నావని విశ్వ బాగా జర్నీ అయ్యేసరికి చిరాకుగా ఉండడంతో, ఓకే ఓకే చిరాకు పడకు, లోపలికి రానిస్తాను గాని ఆడపడుచు కట్నం కొంచెం డబ్బులు ఇవ్వాలి అనగాని, అంతే కదా అంటూ పాకెట్లో నుంచి ఒక కట్ట తీసి చెల్లెల చేతిలో పెట్టేసి సౌమ్యతో సహా లోపలికి వెళ్తుంటే, సౌమ్య చేతిని పట్టుకుని ఆగండి అంది కీర్తి. మళ్ళీ ఏంటి కీర్తి అని విశ్వ కోపంగా చూడ్డంతో, నువ్వొక్కడివే వెళ్ళు వదిన ఎక్కడికి రాదు అనగాని, ఏంటి అని విశ్వ అర్థం కానట్టుగా చూడ్డంతో, మరీ అంత అమాయకంగా యాక్టింగ్ చేయకన్నయ్యా, మీకు పెళ్ళైంది గాని అసలైన విషయం జరగలేదు కాబట్టి వదిన అప్పుడే నీతో పాటు గదిలోకి రాదు అనగాని, విశ్వ అర్థం కానట్టుగా చూశాడు. 3 రాత్రులు ఇంకా ఏర్పాట్లు చేయలేదు కదా! కాబట్టి సౌమ్య నువ్వు సెపరేట్ గానే ఉండాలని కీర్తి ఉద్దేశం అని విశ్వ వాళ్ళ నాన్నగారు చెప్పేసరికి, డాడీ ఇక్కడ కూడా ఏంటి ఫార్మాలిటీస్ అన్నాడు. బాబు ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న కొన్ని పద్ధతులు పాటించాలి అంటూ కీర్తి వైపు చూసి, వదినని నీ గదిలోకి తీసుకెళ్ళు కీర్తి అని చెప్పడంతో, సరే డాడీ అంటూ సౌమ్య చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్లడంతో విశ్వ మోహన్ నల్లగా పెట్టుకుని వెళ్లేసరికి విశ్వ వాళ్ళ నాన్న నవ్వుకున్నాడు. పురంధరం మాత్రం సీరియస్ గానే ఉండడంతో, నీకేమైంది మొహం అలా పెట్టుకున్నావు అని విశ్వ వాళ్ళ నాన్నగారు అడిగేసరికి, ఈ అమ్మాయి కోసం మనం ఇన్ని రోజులు ఉంటున్న ప్రపంచాన్ని వదిలేసి ఇండియా వెళ్ళాలా అని అడిగేసరికి, ఇండియా అసలు ప్రపంచం మనకి అని అతను అనగానే, కావచ్చు కానీ ఇక్కడ అలవాటు పడ్డాం కదా అంది. చూడు పురందర, నీకు జ్వరం వచ్చినా, నాకు జ్వరం వచ్చినా, నీకేదైనా అయినా, నాకేదైనా అయినా, నీకు నేను, నాకు నువ్వు తప్పితే మనకి బావున్నారా అని అడగడానికి ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు. సరే ఎలాగో మన జీవితం గడిచిపోయింది. ఇంకా జీవితాన్ని అనుభవించాల్సిన విశ్వ, సౌమ్య, కీర్తి జీవితాన్ని కూడా మనలాగే చేయాలనుకుంటున్నావా అని అన్నాడు. డబ్బుంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం అనగానే, డబ్బు కంటే డాక్టర్స్ కంటే విలువైంది నేనున్నానని చెప్పే ధైర్యం, చేయూతను అందించే ప్రేమ, ఆప్యాయత. అదే మనవాళ్ళు ఉన్న చోటికి వెళ్తే అది మనకి దొరుకుతుంది. ఇక్కడ మహా అంటే డబ్బు తీసుకునే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి గెట్ వెల్ సూన్ అంటారేమో. అంతేగాని మనకేదైనా అయితే కన్నీళ్లు పెట్టరు కదా అన్నాడు. కానీ ఆ అమ్మాయి కోసం వెళ్ళడం నాకు నచ్చడం లేదు అనగానే, ఏంటి ఈగో అడ్డొస్తుందా నీకు అనగాని, అది కాదండి అంటూ ఉంటే, నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏదో విశ్వం నచ్చిందని పెళ్లికి ఒప్పుకున్నావు గాని సౌమ్య మీద నీకు మంచి అభిప్రాయం లేదు కదా అని అడిగాడు. దక్ష నాకు నచ్చిందండి. మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి చెల్లెలు కదా! ఆ అమ్మాయిలాగే ఉంటుందనుకున్నాను కానీ, ఈ పిల్ల ప్రతిదానికి ఏడుపే. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత గొడవ చేసిందో చూసారా? ప్రతిదానికి బుజ్జగించాలి అంటే నా వల్ల కాదు. పైగా నన్ను విలన్ని చేసి పడేసింది అని అంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.